హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకు తెలిసి అందరు కూడా ఇంకా పండగ పనుల్లో బిజీ అయిపోయి ఉంటారు కదా. చాలామంది సిటీలో ఉన్నోళ్ళు ఊర్లకు కూడా వెళ్ళిపోయి ఉంటారండి. సిటీలో ఉన్నోళ్ళు ఏముంది, ఇంటినంతా దులుపుకొని ఉంటుంటారు. ఈరోజు నా వ్లాగ్ అయితే రొటీన్ అండి. ఎవ్రీడే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అనేది వన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు ఏమి క్లీనింగ్ అవన్నీ ఏమీ కాదు, టమాటో కొత్తిమీర చట్నీ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గోదాదేవి డ్రాయింగ్ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఈ టమాటో అండ్ కొత్తిమీర చట్నీ కోసం అయితే ఇవన్నీ నేను తీసుకున్నాను. చూసారు కదా, నీట్గా రెడ్గా ఉండే టమాటోని నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకొని దీంట్లో ఏంటంటే కొంచెం పల్లీలు, కొంచెం అల్లం, జీరా, ఎండుమిరపకాయలు కొంచెం అలా రోస్ట్ చేసేసానండి. ఒక్క హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి రోస్ట్ చేశాను అంతే, ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. నెక్స్ట్ దాన్ని కొంచెం చల్లగా అవ్వాలి కదా, దాన్ని తీసి ఒక పక్కన పెట్టేసి ఇంకొక కడాయి లాంటిది తీసుకొని దాంట్లో అయితే ఈ టమాటోని వేసేసానండి. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టేశాను నేను. దీంట్లోనే ఎట్లాంటి ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, ఎందుకంటే బాగా మగ్గుతాయి కదా, సాల్ట్ వేయకపోతే అంత తొందరగా అయితే కుక్ అవ్వండి. ఒక 20 to 25 మినిట్స్ ఉంచేసానండి అలాగాను. అవి కొంచెం దగ్గరికి అయ్యి అనేటప్పుడు కొంచెం చింతపండుని పిండేసి జ్యూస్లా తీసేసి వేసేసాను. దాని తర్వాత ఒక పెద్ద కట్ట అండి, ఒక 20 రూపీస్ కట్ట. అంటే ఈ సీజన్లో అయితే అది 10 రూపీస్దేలేండి, ఎందుకంటే ఎక్కువ వస్తుంది కొత్తిమీర. ఒక పిడికడంత కొత్తిమీరని కట్ చేసేసుకొని నీట్గా చేసుకొని వేసుకున్నాను. నేను ఫస్ట్ నా దగ్గర ధనియాలు లేవు, అందుకనే ధనియాల పౌడర్ ఇప్పుడైతే వేసుకున్నాక ఇదేంటంటే దగ్గరికి కుక్ చేసేయాలండి, లేకుంటే చట్నీ చేసేటప్పుడు కొంచెం వాటర్ లాగా వస్తుంది, కంప్లీట్గా టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో అందుకనే ఏంటంటే నేను ఇది బాగా దగ్గర చేసేసుకున్నానండి. అండ్ ఇది మిక్సీ కొట్టేటప్పుడు కూడా నేను ఎలాంటి వాటర్ కూడా వేయలేదు. వాటర్ వేసే చట్నీ వేరేగా ఉంటుంది, ఇలాంటి చట్నీ కూడా వేరేగా ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఇది బాగా దగ్గరికి చేస్తానండి. ఎలా అంటే ఆయిల్ వేసి కనిపించినంత దగ్గరికి అయితే చేసేసాను. ఫస్ట్ అయితే మిక్సీలో ఇవి వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ టమాటోను ఈ ఎండుమిర్చి రెండు ఒకేసారి వేస్తే ఇవి మెత్తగా పౌడర్ అవ్వదండి. సో ఫస్ట్ అయితే నేను ఆ పల్లీలు, జీరా, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఫైన్గా పౌడర్ లాగా అయిపోయిన తర్వాత అప్పుడైతే ఈ చట్నీ వేసుకొని కొంచెం గరుగ్గా లాగా చేసుకున్నానండి. మరీ సాఫ్ట్గా కాదు, అలానే మరీ ఇదిగా కూడా కాదు, ఎందుకంటే ఆకులు ఉంటాయి కదా, కొత్తిమీర ఆకులు పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పెట్టేస్తారండి. సో అందుకని అయితే నేను అలా మిక్సీ చేసుకున్నాక దాంట్లో పోపు వేసుకున్నాను. పోపు అంటే అందరికీ తెలిసిందే, నేనేమి స్పెషల్గా ఏమీ చేయలేదు. ఆవాలు వేసేసాను, ఎండుమిర్చి వేసాను, కొంచెం ఇంగు వేసాను. నా దగ్గర ఆ టైంకి కరివేపత్తి లేదు, ఉండింటే కరివేపత్తి కూడా వేసుకోవచ్చండి చక్కగాను. ఇలా వేసి అయితే నేను పోపు పెట్టేశాను. అండ్ నేను ఆయిల్లో కూడా పెద్దగా ఏమీ ఫ్రై చేయలేదండి ఇంకా ఆ టమాటో గ్రేవీని, ఎందుకంటే చట్నీని అది ఆల్రెడీ నేను దగ్గరికి చేసేసాను కనుక ఇంకా నాకు అవసరం పడలేదన్నమాట. సో పోపు వేసిన వెంటనే ఇలా కలిపేసాను కొద్దిగా వేస్తూ. అండ్ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. సూపర్ యమ్మీగా ఉందండి. వన్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా, సో నేనైతే ఈ రకంగా చేసుకున్నానండి. దీంట్లో వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా లైఫ్కి ఇంకా చాలా అనిపిస్తుంది. లేదు అంటే చపాతీతోనైనా తినొచ్చు, లేదంటే ఈ చట్నీ మనకి దగ్గర ఒక 1 వీక్లా స్టోర్ అయ్యి కూడా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో దోశ, ఇడ్లీ దేనితోనైనా సరే మనం తినొచ్చండి. నాకైతే తింటూ మా అమ్మాయి వీడియో తీస్తుంది, తను అడుగుతుంది బాగుంది కదమ్మా నాకు ముద్ద పెట్టరని. నాకు కాసేపు వీడియో తీయ తర్వాత నీకు తినిపిస్తాలే అని అయితే చెప్పాను. చాలా బాగుందండి. అంటే నేను ఏదో ఊరికే చెప్తున్నానని కాదు, చూస్తే మీకు కొన్ని డిషెస్ చూస్తే మనకు తెలుస్తుందండి ఇది బాగుంటుంది ఇది బాగోదు అని. సో ఈ విధంగా అయితే టమాటో కొత్తిమీర చట్నీ చాలా బాగుంది. వన్స్ ట్రై చేసి చూడండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ గోదాదేవిది పెయింటింగ్ వేస్తున్నాను. యాక్చువల్గా నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి ఈ సీజన్లో గోదాదేవిది పెయింటింగ్ వేద్దామని. బట్ ఏంటో నాకు కుదరట్లేదు అని అంటే ఏదో ఒక పని పడడం లేకుంటే మర్చిపోవడం అట్లా.
ఈసారి అయితే ఇంకా ఫైనల్గా డిసైడ్ అయ్యాను, వెయ్యాలి, ఎప్పుడు కూడా ఇట్లానే చేస్తున్నాము కదా, ఇంకా కంపల్సరీగా వెయ్యాలి అనేసి అయితే డిసైడ్ అయ్యాను. నాకైతే భలేగా వచ్చిందండి. ఫస్ట్ అయితే నేను ఈ పెద్ద షీట్ ఒకటి తీసేసుకున్నాను, వైట్ షీట్ తీసుకొని దానిపైన ఫస్ట్ అయితే పెన్సిల్తో వేసేసుకున్నానండి. ఎందుకంటే మనం మరీ డైరెక్ట్గా పెన్తో వేసేసినంత ఆర్టిస్టులు అయితే కాదు, ఏదో చిన్న హాబీ డ్రాయింగ్ అనేది వేస్తాను, బట్ అంతా మరీ ఇదిగా వేయలేను. అందుకనే ఫస్ట్ అయితే పెన్సిల్తో వేసుకున్నాను. పెన్సిల్తో వేసాక ఆ పెన్సిల్ దాని మీద నేను మార్కర్తో మళ్ళీ అగైన్ దాని మీద డ్రా చేస్తున్నానండి. స్కెచ్ ఇట్లాంటివి యూజ్ చేయకుండా ఈసారి అక్రిలిక్ కలర్స్ అని స్కెచెస్ అని యూజ్ చేయలేదండి. ఈసారి ఏం చేశానంటే ఓన్లీ పెన్సిల్ కలర్స్ అండ్ జెల్ పెన్స్ ఉంటాయి కదా, మన పిల్లల దగ్గర జెల్ పెన్స్ ఉంటాయి కదండి, అవి. సో ఆ జెల్ పెన్స్ అండ్ ఈ పెన్సిల్ కలర్స్, మోమ్ కలర్స్ తప్ప స్కెచెస్ అయితే నేను అస్సలు యూజ్ చేయలేదు. ఇట్లా ఆ డ్రాయింగ్కి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను ఈ బ్లాక్ కలర్ మార్కర్తోనే చేశానండి. భలే అనిపించింది, సూపర్గా వచ్చింది. ఫైనల్ లుక్ ఒక్కసారి చూడండి. అప్పుడప్పుడు ఇంట్లో ఉండి ఇలా చేస్తుంటాను. చాలా పెయింటింగ్స్ వేశానండి, అవన్నీ గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా, నా దగ్గర ఎప్పుడైనా అమౌంట్ ఉంటే మా లివింగ్ రూమ్లో అయితే నేను ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్స్ ఉంటాయి కదా, అట్లా నాకేంటంటే కొంచెం ఇట్లా నీట్గా వచ్చే కొన్ని డ్రాయింగ్స్ ఏంటంటే గ్రీన్ కలర్ మ్యాట్తో ఒక వాల్ అంతా కవర్ చేసేసి దానిపైన నేను వేసే పెయింటింగ్స్ అన్నీ పెడదామని అనుకుంటూ ఉన్నాను. అది ఎప్పుడైతుందో తెలియదు, కానీ అవ్వడం అయితే అవుతుందండి. సో ఈ విధంగా అయితే నాకు ఒక 2-3 డేస్ అయితే పట్టేసిందండి. ఎందుకంటే ఇలాంటి డ్రాయింగ్స్కి ఏంటంటే కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. అండ్ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఒకటి కదండి, మా పిల్లలకైతే ఎగ్జామ్స్, పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయి, బాబుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో వాళ్ళకి అంటే చదివించుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, తెలిసిందే కదా, ఇంట్లో పనులు అయితే మామూలుగా ఉండవు. సో ఈ విధంగా అయితే నాకు గోదాదేవి ఇమేజ్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. వాళ్ళు ఏంటంటే పిల్లలు టీవీ చూసేటప్పుడు, ఆడుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడు నేను ఇట్లాంటి డ్రాయింగ్స్ వేస్తుంటాను. నార్మల్గా కూడా వాళ్ళు నన్ను ఏమీ డిస్టర్బ్ చేయరండి, బట్ పక్క నుండి చూస్తూ ఉంటారు, కదిపిస్తూ ఉంటారు. పెన్సిల్ అయితే అరేంజ్ చేసేవచ్చు, బట్ మార్కర్ కదా, ఇలాంటి వాటితో వన్స్ డాగ్ పెడితే ఇంకా అది కంప్లీట్గా ఇంకా స్పాయిల్ అయిపోయినట్టుగానే. అందుకనే నేను పిల్లల్ని కొంచెం దూరం పెట్టి నేను ఇది ఇట్లా డ్రా చేస్తూ ఉంటాను. ఫైనల్గా మిగతాది ఇంకా నేను వీడియో తీయలేకపోయానండి. కాస్త కూస్తో మా అమ్మాయిని వెనక నుంచి వీడియో తీస్తూ ఉండమన్నాను. ఎందుకంటే స్టాండ్ పెట్టి వీడియోస్ తీయడం అంటే కుదరట్లేదు. అంటే నేనే ఇంకా ఆ డ్రాయింగ్కి అడ్డుగా వచ్చేస్తున్నాను. ఆ స్టాండ్తో ఫ్రంట్ వైపుతో అవ్వట్లేదు, సైడ్ నుంచి అవ్వట్లేదు. ఈ లోపల మధ్యలో ఏంటంటే పిల్లలు వచ్చి తన్నేయడం చేస్తున్నారు ఆ స్టాండ్ని. ఎందుకులే ఈ హెడేక్ అనేసి అప్పుడప్పుడు మా అమ్మాయికి వచ్చి తీయమంటూ ఉండేదాన్నండి. సో ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. నాకైతే చాలా అందంగా అనిపించింది. మీరు కూడా వన్స్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇలా కార్డ్బోర్డ్ పైన ఈ షీట్ని స్టిక్ చేస్తాను. అది జస్ట్ నార్మల్ షీటేనండి, నార్మల్ చార్ట్ పేపర్ లాంటిదే. కార్డ్బోర్డ్ మీద పెట్టేస్తాను. దీనిపైన ఏం చేస్తానంటే కలర్ ఏమైనా పాడవుతుంది కదా, ఏమైనా చిన్న వాటర్ డ్రాప్ తగిలిన కలర్ పాడవుతుంది అనేసి సారీకి మనకి కవర్స్ వస్తాయి కదండి, ప్లెయిన్ కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్తో కవర్ చేసేస్తానండి. అప్పుడు దీని మీద డస్ట్ పడినా, వాటర్ డ్రాప్స్ పడినా మనకేం టెన్షనే ఉండదు ఇంకా. సో ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు ఎట్లా అనిపించిందో వన్స్ నాకు చెప్పండి. ఇది ఓన్లీ డెకరేషన్కేనండి, ఇదేమి పూజకి అట్లా కాదు. ఏదైనా ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు ఒక కార్నర్లో పెట్టడానికి తప్ప ఇంకేమీ కాదు. నాకైతే చాలా బాగా నచ్చారు ఆ గోదాదేవి. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటారు. ఇది నాది ఒక సింపుల్ అండ్ నార్మల్ వీడియో అండి. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసేసి వీడియోస్ చేసినా సరే నాకేమీ వ్యూస్ రావట్లేదు. సో ఎందుకులే అనేసి కొంచెం లైట్ తీసుకొని నార్మల్గా నేను రొటీన్ ఇంట్లో ఏమైతే చేస్తున్నానో అదే అలా వీడియోలాగా తీసి పెట్టేస్తున్నాను. అందుకే ఈ మధ్యన వీడియోస్ కూడా పెద్దగా నేను పోస్ట్ చేయట్లేదండి, జస్ట్ షార్ట్స్ పెట్టేస్తున్నాను ఇంకా. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది.
ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి ఈ వీడియో కానీ నచ్చుంటే వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.